ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు తెలంగాణ శాసనసభ ముందు రెండు చారిత్రాత్మక బిల్లులు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు. ఉభయ సభల్లో 2 రోజుల పాటు ప్రత్యేక చర్చ. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఏప్రిల్ 5 వరకు గడువు. చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే పలు బిల్లులకు ఆమోదం. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం. 5 ఏళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు. ఏపీ ఈఆర్సీలో ట్రాన్స్కో పిటిషన్. డిస్కంలకు 1059 కోట్లు సర్దుబాటు చేసే ప్రతిపాదన. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. హాజరు కానున్న దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు. ఉచిత బస్సు సదుపాయం కల్పించిన ప్రభుత్వం. భారత్ చైనా మధ్య సహకారం ఉండాలన్న ప్రధాని మోదీ. ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ సుస్థిరతకు అవసరమని వెల్లడి. 2020కు ముందు పరిస్థితుల పునరుద్ధరణకు చర్యలు. రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు వడివడిగా అడుగులు. ఈ వారంలోనే ట్రంప్ పుతిన్ సమావేశం. చర్చల పురోగతిపై అమెరికా సంతృప్తి. సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 2 చారిత్రాత్మక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42% పెంచనుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులపై ఇవాళ, రేపు శాసనసభ మండలిలో ప్రత్యేక చర్చ జరగనుంది. తెలంగాణ శాసనసభ ముందుకు ఇవాళ 2 చారిత్రాత్మక బిల్లులు రానున్నాయి. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు 42% పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఈ బిల్లులకు ఆమోదం తెలపడంతో వాటికి శాసనసభ ఆమోదం కోసం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ మండలిలో ఇవాళ, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీ జనాభా లెక్కలు కులాల వారీగా వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం వారికి సామాజిక న్యాయం కల్పించేందుకు రిజర్వేషన్లను 42% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో బీసీలకు 25%, ముస్లింలకు బీసీఈ కింద 4% ఉంది. రిజర్వేషన్లు 42% పెంచేందుకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా బీసీ కోటాకు సంబంధించిన 2 బిల్లుల్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచనున్నారు. విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బిల్లును, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు శాసనసభ ముందుకు రానున్నాయి. హిందూ ధార్మిక సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహా బోర్డు కోసం చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ 4 బిల్లులతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుపై కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. మెస్, డైట్ ఛార్జీల పెంపు, ట్రామా కేంద్రాల ఏర్పాటు, విదేశీ ఉపకార వేతనాల్లో జాప్యం, పర్యాటకానికి ప్రోత్సాహం, ప్రభుత్వ వెబ్సైట్లలో జీవోలు, హెచ్ఎండిఏ భూముల తాకట్టు, టీ ప్రైడ్ కింద రాయితీ అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణమస్తు, ఇందిరమ్మ ఇండ్లు, సీతారామ ఎత్తిపోతల, ఫార్మాసిటీ కోసం భూసేకరణ, విత్తనోత్పత్తి, వరికి బోనస్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ధాన్యం సేకరణ, తమ్మిడిహట్టి ఆనకట్ట అంశాలు మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఇవాల్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నాయి. దాదాపు 5 లక్షల మంది ఉపాధి కల్పన కోసం 6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ 1,200 కోట్లతో, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ
కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. తొలి ఏడాదికి 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలను ప్రభుత్వం 3 విభాగాలుగా విభజించింది. కేటగిరీ 1లో 80% రాయితీతో 1 లక్ష వరకు రుణం అందించనుంది. కేటగిరీ 2లో 70% రాయితీతో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు, కేటగిరీ 3లో 60% రాయితీతో 2 నుంచి 3 లక్షల లోపు రుణాలు మంజూరు చేయనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 7గురి జాడపై రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రమాదం జరిగి 24 రోజులు గడిచినా ఇప్పటికీ 7గురి జాడ దొరకలేదు. అనుమానిత ప్రాంతాలైన D1, D2లో సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఊట నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 30 మీటర్ల వరకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది భయపడుతున్నారు. మరోసారి పైనుంచి మట్టి కుప్పకూలే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అక్కడ మట్టిని తవ్వేందుకు 3 రోబోలను తీసుకురాగా ఒకటి మాత్రమే సొరంగంలోకి వెళ్లింది. ఇవాళ మదర్ రోబోను మిగతా 2ంటితో అనుసంధానం చేయనున్నారు. మట్టిలో అధికంగా టీబీఎం ఉక్కు అవశేషాలు, కేబుళ్లు అడ్డు తగులుతుండటంతో తవ్వకాలు ఆలస్యమవుతున్నాయి. కేరళ నుంచి తెచ్చిన కెడావర్ డాగ్స్ చూపించిన అనుమానిత ప్రాంతాల్లో తవ్వినా 7గురి జాడా చిక్కలేదు. ఆశలు సన్నగిల్లుతున్న సహాయక బృందాలు మాత్రం నిపుణుల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం కేబినెట్ భేటీ జరుగుతుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల రూపాయల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిన నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఇటీవల ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డి విరిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల్లోనే ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో 1,059 కోట్ల రూపాయల వరకు ట్రూ డౌన్ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఈఆర్సీ ముందు పిటిషన్ దాఖలు చేసింది. గత 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీల్ని ఎలా పెంచాలనే వైసీపీ ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీల్ని ఎలా తగ్గించాలన్న ఆలోచన తొలిసారి చేసింది. 2019-24 మధ్య 4వ నియంత్రిత వ్యవధిలో 1,059.75 కోట్ల రూపాయల ట్రూ డౌన్ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. 5 ఏళ్ల తర్వాత ట్రూ డౌన్ పేరు ప్రజలకు వినబడింది. గత ప్రభుత్వం ట్రూ అప్, ఎఫ్పీపీసీఏ పేర్లనే పరిచయం చేసింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని ఈపీడీసీఎల్ 383.84 కోట్ల రూపాయలు, ఎస్పీడీసీఎల్ 428.56 కోట్లు, సిపీడీసీఎల్ 247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 4వ నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీ ఈఆర్సీ అనుమతించిన ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్కో ప్రతిపాదించింది. కోవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి 2 ఏళ్ల పాటు లాక్డౌన్, కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి. ఖాతాల సర్దుబాటు కింద ఆ మొత్తాన్ని డిస్కంలకు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్కో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కాలానికి డిస్కంల ప్రతిపాదనలపైన కసరత్తు జరుగుతోంది. ఈపీడీసీఎల్ 240 కోట్ల రూపాయల ట్రూ డౌన్ ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. సిపీడీసీఎల్ నుంచి కూడా 400 కోట్ల వరకు ట్రూ డౌన్ వచ్చే అవకాశం ఉందని అంచనా. ఎస్పీడీసీఎల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనలపై అధికారులు పరిశీలిస్తున్నారు. గోపాలపురంలో డయేరియా ప్రబలటంపై సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణం చర్యలు తీసుకోవడంతో పాటు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. డయేరియా ప్రబలిన 10 గ్రామాల్లో 20 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. అవసరమైతే మరికొన్నింటిని పంపాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇంటింటి సర్వే జరిపి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు. భారత్ చైనా సహకారం ప్రపంచ శాంతి, సమృద్ధికి అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న మోదీ లద్దాఖ్ ఘర్షణలపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించిన తర్వాత సరిహద్దులో ఇప్పుడు సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా సాగటం అవసరమని ఆకాంక్షించారు.
పొరుగు దేశాల మధ్య విభేదాలు సహజమన్న మోదీ భారత్ చైనా పురాతన సాంస్కృతిక సంబంధాలు కలిగిన దేశాలని తెలిపారు. గతంలో రెండు నాగరికతలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకున్నాయని, అందుకే ఘర్షణలు తక్కువ ఉండేవన్నారు. విభేదాలు వివాదాలుగా మారకుండా ప్రయత్నిస్తున్నామని, ఘర్షణ కంటే సంవాదాన్ని ఇష్టపడతామని ప్రధాని వివరించారు. ప్రాచీన కాలంలో ఈ రెండు దేశాలు ప్రపంచ జీడీపీలో 50% వాటా కలిగి ఉండేవని గుర్తు చేశారు. చరిత్రలో భారత్ చైనా సంబంధాలు పరస్పర గౌరవం, అవగాహనపై ఆధారపడ్డాయని, ఇప్పుడు కూడా ఆ దిశగా కృషి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కపటత్వానికి పరిమితి లేదని కాంగ్రెస్ విమర్శించింది. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ తో మోదీ పాడ్కాస్ట్ లో పాల్గొనడంపై కాంగ్రెస్ స్పందించింది. దేశ సమస్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు భయపడే వ్యక్తి విదేశీ రైట్ వింగ్ పాడ్కాస్ట్ చేశారని ఎద్దేవా చేశారు. విమర్శలు అనేవి ప్రజాస్వామ్యానికి ఆత్మ అని మోదీ పాడ్కాస్ట్ లో చెప్పారని, అయితే ఆయనే ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. తనను విమర్శించే వారిపై ఐటీ, ఈడీ దాడులతో ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. విమర్శకులపై చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్న మోదీకి విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ అని చెప్పే హక్కు లేదని జైరాం రమేష్ మండిపడ్డారు. మోదీ హైపోడిక్రసీకి పరిమితి లేదని జైరాం రమేష్ వివరించారు. 2025-26 బడ్జెట్లో రూపాయి చిహ్నాన్ని తమిళ అక్షరం రూతో భర్తీ చేయడం భాషా విధానంపై డీఎంకే దృఢ సంకల్పాన్ని చాటుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. బడ్జెట్ లోగోను విడుదల చేసిన ఆయన తమిళం నచ్చని వారు దాన్నో పెద్ద వార్తగా మార్చారని బీజేపీని ఉద్దేశించి చురకలు వేశారు. తమిళ అక్షరం రూపై స్పందిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధుల కోసం తమిళనాడు విజ్ఞప్తులపై మాత్రం స్పందించడం లేదని స్టాలిన్ విమర్శించారు. ఉపాధి హామీ, విపత్తు నిర్వహణ, పాఠశాల విద్యా నిధులను విడుదల చేయాలన్న తమ విజ్ఞప్తులపై కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడబోరని దుయ్యబట్టారు. ఇంగ్లీష్లో రూపాయిని ఆర్ఎస్ అని రాస్తే బీజేపీకి పట్టింపు లేదన్న స్టాలిన్ తమిళంలో రాస్తే సమస్య వచ్చిందని విమర్శించారు. మొత్తం మీద తమ బడ్జెట్తో పాటు తమిళం దేశవ్యాప్తంగా హిట్ అయిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 6,19,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వారి కోసం 3,450 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. చరవాణి, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని, అలాంటివి తీసుకురావద్దని అధికారులు విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మచిలీపట్నానికి ఐకానిక్ గా కోనేరు సెంటర్ను అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందిన భూములను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నం కార్పొరేషన్ గా మారిన తరుణంలో నూతన కార్యాలయం అవసరమని గుర్తించినట్లు మంత్రి కొల్లు తెలిపారు. 2016లో నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసి పునాదుల వరకు నిర్మాణం జరిగిందని, అయితే వైసీపీ హయాంలో ఆ పనులను గాలికి వదిలేశారని విమర్శించారు. త్వరలోనే మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బులే, మున్సిపాలిటీలో డబ్బులే, ఇవి చేయటం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి వెంటనే ఇవన్నీ కూడా వేగవంతంగా చేయడానికి కార్యాచరణ చేసుకుంటాం. ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ వేగవంతంగా చేస్తాం. మచిలీపట్నాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తాం. వైసీపీ పాలనలో గ్రామాల్లో కనీసం తట్ట మట్టి కూడా ఎత్తలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 6.7 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన రోడ్లను ప్రారంభోత్సవం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పెమ్మసాని చెప్పారు. మానస సరోవరం అభివృద్ధికి కృషి చేస్తామని, బాపట్ల బుడంపాడు రోడ్డును 4 లైన్ల జాతీయ రహదారిగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మచ్చబొల్లారంలోని డంపింగ్ యార్డును తరలించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెత్తలో కూర్చొని ధర్నా చేశారు.
సుమారు 2 గంటల పాటు అక్కడే బైఠాయించారు. గతంలో వెంకట్రెడ్డి 20 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కోసం ఇచ్చారని, ఆ స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చడంతో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మర్రి ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డులో కొందరు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఏ అధికారి హయాంలో యుఎల్సి ల్యాండ్లు మాయమైపోతున్నాయో మీ అందరికి తెలుసు కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఈ అధికారి ఇక్కడనే ఉంటే మొత్తం అల్వాల్ని నాశనం చేసిపోతాడు. ఒక్కసారి ఎంక్వైరీ చేయడానికి వస్తే ఎంత అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒక హిందూ శ్మశాన వాటికని పట్టించుకోకుండా ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేసినందుకు ఆయనకు నిజంగా డీసీకి ఇవాళ ఇంత పెద్ద ధైర్యం ఆయనకున్నది అని చెప్పుకోవడానికి. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను నియంత్రించడం అవసరమే అయినప్పటికీ అది వెంటనే నిర్మూలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అందుకోసం విద్యా కమిషన్ తరహాలో హెల్త్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఆరోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ డాక్టర్ అనే అంశంపై జరిగిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎంపీలు అవగాహన లేకుండా అధిక మోతాదులో ఔషధాలు సిఫార్సు చేస్తున్నారని, అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించాలని సూచించగా వైద్యులు వ్యతిరేకించారు. డ్రగ్ అబ్యూస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిణామం. దాన్ని మనం నియంత్రించడం అవసరము అనేది ఇవాళ ఒక అభిప్రాయం. మీరు వ్యక్తం చేసిన దాంట్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం. అది రూపమావటం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. నేను బాగా ఆలోచించి చేసే ప్రతిపాదన ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర దాన్ని కట్టడి చేయడానికి, నియంత్రించడానికి ప్రయత్నం అయితే జరగాలి. అప్పుల బాధతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడటంతో 4 చిన్నారులు అనాథలైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగరాజు మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం తర్వాత మరో వివాహం చేసుకున్నాడు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే పలు అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చే విషయమై ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. తాజాగా మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరగా నాగరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. అరగంట తర్వాత భోజనానికి వచ్చిన నాగరాజు భార్య మృతిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇరుగు పొరుగు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు. మొదటి భార్యకు కుమార్తె, కుమారుడు ఉండగా రెండో భార్యకు 2 కుమారులు ఉన్నారు. దంపతుల మృతితో 4 అనాథలయ్యారు. ఉక్రెయిన్లో శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపనున్నారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై పుతిన్, ట్రంప్ ఫోన్లో సంభాషించిన తర్వాత 2 దేశాలు ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించినట్లు ప్రకటించాయి. తర్వాత సౌదీ అరేబియా వేదికగా అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా చేసిన 30 రోజుల యుద్ధ విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్, రష్యాలు అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో అమెరికా, రష్యా దేశాధినేతలు నేరుగా ఫోన్లో సంభాషిస్తారన్న ప్రకటన ఉక్రెయిన్లో శాంతి స్థాపన సాధ్యంపై సానుకూలతను తెలియజేస్తుంది. ప్రత్యక్షంగా తాను చూసిన దాన్ని బట్టి ట్రంప్, పుతిన్ చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా సాగుతాయని ట్రంప్ రాయబారి అంచనా వేశారు. లష్కరే తోయిబాకు చెందిన అగ్ర కమాండర్ జియా ఉర్ రెహమాన్ అలియాస్ అబూ ఖతల్ పాకిస్తాన్లో హతమయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని జీలం ప్రాంతంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అబూ ఖతల్ అంగరక్షకుడు కూడా మృతి చెందినట్లు చెప్పారు. మరో అంగరక్షకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అబూ ఖతల్ పాక్ కేంద్రంగా జమ్మూ కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. 2024లో రియాసీలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో అబూ ఖతల్ హస్తం ఉంది. 2023లో రాజౌరిలో గ్రామస్తులపై జరిగిన కాల్పుల ఘటనపై ఎన్ఐఏ అబూ ఖతల్ పై అభియోగాలు నమోదు చేసింది. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ కు అబూ ఖతల్ సన్నిహితుడని తెలుస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైసీనా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా సహా 125 దేశాల నుంచి 3,500 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ప్రతినిధుల్లో 20 దేశాల విదేశాంగ మంత్రులు ఉన్నారు. 5 రోజుల పర్యటన కోసం న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ ఆదివారమే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన మన దేశానికి తొలిసారి
తొలిసారి వచ్చారు. తైవాన్ ప్రతినిధి బృందం కూడా తొలిసారి ఈ చర్చల్లో పాల్గొనబోతోంది. విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. కాలచక్రం, ప్రజలు, శాంతి, భూగోళం అనే ఇతివృత్తంతో చర్చలు జరగనున్నాయి. గత 5 ఏళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు 400 కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందులో 270 కోట్లు జీఎస్టీ కాగా మిగతా 130 కోట్లు ఇతర పన్నులు కట్టినట్లు తెలిపింది. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలను కాగు క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తోందని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. మరోవైపు అయోధ్యకు వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని, గతేడాది 5 కోట్ల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. మహాకుంభమేళా సమయంలో 1,26,00,000 మంది అయోధ్యను సందర్శించారని చంపత్ రాయ్ తెలిపారు.